నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో దీర్ఘకాలిక సమస్యలకు ఇంటి వైద్యంతో పరిష్కార మార్గాలు మనకు వివరించడానికి ప్రముఖ హోలిస్టిక్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి దీర్ఘకాలిక సమస్యలకు ఇంటి వైద్యంతో పరిష్కార మార్గాలు. అసలు దీర్ఘకాలిక సమస్యలు అంటే వేటి కిందకి వస్తాయి? దీర్ఘకాలిక అంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ అమ్మా. అక్యూట్ సడన్గా ఫీవర్ వచ్చింది, స్టమక్ పెయిన్ వచ్చి అక్యూట్ ప్రాబ్లమ్. క్రానిక్ ఒక 6 months నుంచో 1 year నుంచో ఆర్థరైటిస్ ఉంది, హై బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. క్రానిక్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ వల్ల సాల్వ్ కావడం లేదు. సో సఫర్ అవుతూనే ఉంటారు ఇయర్స్ టుగెదర్. రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. పీపుల్ ఆర్ సఫరింగ్ సిన్స్ లాంగ్ టైమ్. సో దానికి అలోపతిలో సొల్యూషన్ ఉండదు. పేషెంట్స్ ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్, ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ వెళ్తూ మందులు మారుస్తూ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అయిపోతారు. తర్వాత లాస్ట్లో దే కమ్ టు అవర్ వెల్నెస్ సెంటర్. సో ఇనిషియల్లీ వాళ్ళు ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడే దే షుడ్ ట్రై సమ్ హోమ్ రెమెడీస్ సో దట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడదు అట్లా. సో దట్ ఈజీ కూడా ఉంది కదమ్మా. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మందులు వాడి దాని సైడ్ ఎఫెక్ట్స్. సో ఫస్ట్ మన ప్రికాషన్స్ ప్లస్ మన డైట్ కంట్రోల్ ప్లస్ మన హోమ్ రెమెడీస్. అవర్ కిచెన్ ఈజ్ అవర్ హాస్పిటల్. ట్రై టు అవాయిడ్ ద డాక్టర్. అవర్ కిచెన్ ఈజ్ ద హాస్పిటల్. ఓకే. దీర్ఘకాలిక సమస్యలు అంటే కనుక ఇప్పుడు బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, అంటే కొంత మనం మెడిసిన్ వాడుకున్నా కూడా తగ్గకుండా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసే ఏమైనా సమస్యలు ఉన్నాయంటే దీర్ఘకాలిక సమస్యల కిందకి వస్తాయని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడు బీపీనే తీసుకుందామండి. కంట్రోల్లో ఉన్నా, హైలో ఉన్నా, లోలో ఉన్నా, ఎలా ఉన్నా సరే టాబ్లెట్లనే మస్ట్ అండ్ షుడ్గా కంటిన్యూగా వాడాల్సిన పరిస్థితి. సో బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటే అక్కడి నుంచి వద్దాము. ఇంటి వైద్యం. ఫస్ట్ బీపీని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ వెయిట్ తగ్గించాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ మేము ఈ మధ్యలో చాలామంది పేషెంట్స్కు కరేపాకు, మన ఇంట్లో అందరు కరేపాకు వాడతారు. కరేపాకు మనం ఎలా వాడతాము? ఇంట్లో కర్రీస్లలో పొయ్యింపులో వాడతాము. అదేంటంటే అది ఆ తాలింపు వాడతాం. అదేంటంటే ఆ ఫ్లేవర్ లాగా పనికొస్తుంది. నేను చెప్పేదంటే ఒక ముట్టి కరేపాకు వాటర్లో వేసేసి దాన్ని బాయిల్ చేసేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల ఒక 15-20 daysలో ఒక 30%, 40% బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతోపాటు వాకింగ్, డైట్ కంట్రోల్ ఇవన్నీ చేయడం వల్ల స్లోగా బీపీ కంట్రోల్ అయిపోతుంది. ప్లస్ అనులోమ్ విలోమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణాయామ. మా దగ్గర ఇన్ హౌస్ యోగా మాస్టర్స్ ఉంటారు మా హాస్పిటల్లో. మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు వీ హ్యావ్ 2 gold medalist యోగా మాస్టర్స్. వీ టీచ్ దెమ్ ఫ్రీ. ఎనీవన్ వాంట్స్ టు కమ్ అవర్ వెల్నెస్ సెంటర్, మా సెంటర్కి వచ్చేస్తే వీల్ టీచ్ ప్రాణాయామ. ఇలా రోజు ఒక 10 minutes 15 minutes కంటిన్యూ చేస్తూ కొంచెం సాల్ట్ తగ్గించేసేస్తే తప్పకుండా మన బీపీ కంట్రోల్ అయిపోతుంది. ప్లస్ స్ట్రెస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద హై బ్లడ్ ప్రెషర్. సో ఫర్ స్ట్రెస్ గురించి ఎవ్రీబడి హ్యాస్ టు లుక్. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసేసి ఫస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అవర్ రీసెర్చ్ ఈస్ లెట్ గో అంటే ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించి టెన్షన్ చేసి స్ట్రెస్ చేసేసేయడం వల్ల బీపీ వచ్చేస్తుంది. మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను బీపీ స్ట్రెస్ గురించి. ఒక హస్బెండ్, వైఫ్, డాటర్ ఉంది ఇంట్లో. సో డాటర్కు ఎగ్జామ్ ఉంది. ఎవ్రీడే వాళ్ళ హస్బెండ్ ఈజ్ అన్ ఆఫీసర్. సో వాళ్ళ పాపను ఎగ్జామ్కి వదిలిపెడతాడు. ఒకరోజు వాళ్ళ వైఫ్ టీ సర్వ్ చేస్తూ కొంచెం బై మిస్టేక్ అతని సూట్ మీద పడిపోయింది టీ. సో హస్బెండ్ వాట్ హీ హాస్ డన్, ఈ షౌటెడ్ ఆన్ హిస్ వైఫ్. సో ఐ గట్ అన్ ఆఫీస్ నో, ఐ గట్ ఎ మీటింగ్ నో, ఐ గట్ ఎ కాన్ఫరెన్స్, యూ డోంట్ హ్యావ్ ద మైనర్స్ అని షౌట్ చేసేసాడు. సో షౌట్ చేయడం వల్ల వైఫ్ ఈస్ గెట్ యాంగర్. సో హస్బెండ్ ఆఫ్టర్ fallen on the tea on the suit, so he went and changed the dress. By the time it takes another 20 minutes, by the time he took the daughter to the school gates are closed. She has to write an exam. The daughter is upset, anger, because of you I have not attended. Then come back and drop them and went to the office. He has to present a
seminar, he has to take a pen drive. With hurriedly, he has forgotten the pen drive. ఓకే పెన్ డ్రైవ్ మర్చిపోయారు. మర్చిపోయాడు. సో ఆఫీస్లో his boss is shouting on him, what is this, you are a responsible person, you are not brought your responsible things. With so much tension, he goes again after office hours, he goes to home, wife doesn't talk, daughter doesn't talk. So anger, tension. So finally, simply, so tea has fallen on the suit. It's just okay. By mistake. By mistake. It's all right. He should have gone and changed the dress and gone. His daughter should have written an exam. His boss should have presented the exam. Then tension, he got a BP, headache, stress. His wife also got headache because all stress. He was shouted at her. Then wife also shouted. So for everything, it's a small thing. Husband should have told her, solid, okay, fine. Just simply change the dress and see how we take that thing is most important for BP. He has to take a positive thing. Should have told, solid, okay, fine. That is the thing. The simple thing for every situation. The finally, I want to tell conclusion for the PMC audience. ఓకే We should not react to the situation. We should adjust to the situation. We should say possibility. React కాకుండా బీపీ రాదు. అవునమ్మా, తెలుగులో చెప్తే ఇంకా మన ప్రేక్షకులకి బాగా అదే సిచ్యువేషన్ కు మనము రియాక్ట్ కావద్దు అంతే, దట్స్ ఇట్. ఓకే సో ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ కనుక స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకున్న సిచ్యువేషన్ లో తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్. ఫస్ట్ తగ్గించుకోవడానికి ఏంటంటే వెన్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఇస్ యాంగర్ జోన్, షుడ్ చేంజ్ యువర్ మూడ్, change the place, drink some water, do anulom vilom, do some pranayama, do chanting, om chanting. Otherwise, if you are not able to do om chanting, you put om chanting in your mobile, om chanting in something, change the situation, and definitely you feel much better. Try to adjust to the situation. Situation will not change. We have to adjust to the situation. Okay. Then anxiety, stress అన్ని తగ్గుతాయి. Because now the research in the Monte, all diseases are coming from the tension, stress, anxiety. Okay. So ఇవన్నీ తగ్గించడం వల్ల so our good hormones will release. If you are in anger, body bad hormones release అవుతాయి. దానివల్ల get BP, sugar. Nowadays the trend is increasing for autoimmune problems, like rheumatoid arthritis. Autoimmune problem ఏంటంటే ఎగ్జాంపుల్ అమ్మా. సో Indian soldiers and Pakistani soldiers are fighting in the borders. Think. So Indian soldiers will kill Indian soldiers, Pakistani soldiers will kill Pakistan. So our own body cells will destroy our own cells. This is called autoimmune problems. Because this comes basically stress, tension, anxiety, lot of medication. So for everything, we should follow the home remedies, everyday exercise, yoga, meditation. You are already teaching through your channel the meditation and all. So while follow up cheyadam valla, you can minimize our health problems. ఓకే, అయితే డాక్టర్ గారు మీరు చెప్పారు బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటే కరివేపాకు వాటర్ని తీసుకోవాలి, పరగడుపుని తీసుకోవాలి. మార్నింగ్ టీ బంద్ చేసేసేయండి, టీ మానేసేసి ఒక ఇంత బంచ్ కరివేపాకు వాటర్లో వేసేసి బాయిల్ చేసేసి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ 2 times also they can have, there is no problem. If they want they can also chew directly also, but వాటర్లో బాయిల్ చేయడం వల్ల దాని ఎక్స్ట్రాక్ట్ వచ్చేస్తుంది, దెన్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద బీపీ, సిన్నమన్, దాల్చిన చెక్క. మనం దాల్చిన చెక్క బిర్యానీలో మసాలాలో వాడతాం. ఈ దాల్చిన చెక్క ఇస్ వెరీ సిన్నమన్, వాటర్లో వేసి మరిగించి సాయంకాలం మా పేషెంట్స్ అందరికి ఏం చెప్తానంటే సాయంత్రం టీ తాగుతారు కదా, టీ బదులు దాల్చిన చెక్క వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసి తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది, హార్ట్ పంపింగ్ పెరుగుతుంది. సార్ సో మెనీ బెనిఫిట్స్ ఫర్ ద. అయితే డాక్టర్ గారు కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఈ దాల్చిన చెక్కని డైలీ తీసుకుంటే కనుక బాడీలో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి, అది ఊరికే జస్ట్ అనుమానమే అంటారా? అది డైలీ తీసుకునే బదులు యూ కెన్ టేక్ 5 days a week, 6 days a week యూ కెన్ టేక్. ఒకవేళ హీట్ అవుతుంది అనుకోండి, యాడ్ లిటిల్ సోంఫ్ ఇన్ ఇట్ విల్ టేక్ కేర్. సపోజ్ నార్మల్గా తీసుకోవచ్చు, వింటర్ సీజన్ అయితే పర్లేదు. సమ్మర్ సీజన్లో దే కెన్ టేక్ ఆల్టర్నేట్ డేస్. అదర్వైజ్ యూ కెన్ ఆల్సో యాడ్ లిటిల్ సోంఫ్ ఇన్ ద దాల్చిని వాటర్. దట్ ఆల్సో ఇట్ న్యూట్రలైజెస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బ్లడ్ ప్రెషర్ ఇస్ ఎవ్రీ పర్సన్ షుడ్ రెడ్యూస్ హిస్ బాడీ వెయిట్. బాడీ వెయిట్ తగ్గించాలి, అనులోమ్ విలోమ్ చేయాలి, యోగా చేయాలి, ప్లస్ ఈట్ 2 meals a day. Now the research around the world, they said intermittent fasting.
ఓకే. అంటే 8 hours గ్యాప్లో మనం తినాలి, 16 hours తినొద్దు. దట్ ఈస్ కాల్డ్ విత్ దిస్ వన్ నీడ్ నాట్ గో టు డాక్టర్. అతనికి హోమ్ రెమెడీస్ అవసరం లేదు, డాక్టర్ అవసరం లేదు, హాస్పిటల్ అవసరం లేదు, మెడిసిన్ అవసరం లేదు. 8 hours గ్యాప్లో తినొచ్చు, 16 hours తినొద్దు. ఓకే. That is, suppose example, best is eat one meal at 10 o'clock, 10:30 meal, whether maybe breakfast, whatever, this is called one meal, eat only 2 meals a day. One meal at 11 o'clock, one meal at 6 o'clock. 2 meals a day enough. In middle you should not eat anything except water, green tea, lemon tea, that తీసుకోవచ్చు. మనం ఏం చేస్తాం, మధ్య మధ్యలో తీసుకుంటూనే ఉంటాం, eat every time. So what I suggest, కానీ కొంతమంది కొన్ని రకాలు చెప్తూ ఉంటారు, మీరు 8 hours లో మీరు ఎంత తినాలనుకున్న తినండి, తర్వాత మొత్తం స్టాప్ చేసేయండి అని చెప్పేసి. that is also okay, but preferably to avoid, so we should give rest to the system. Suppose example, our system, when you are eating, our stomach will work, every body function work. Then if you don't eat it, they get rest also. Preferably one meal in the morning, one meal in the evening, in middle you can give gap. You can eat low calorie food like that. Lemon water you can take, coconut water you can take, lemon tea, green tea, like this you can take, cucumber, tomato you can eat like that. So where the sugar is not there, those items you can eat in middle. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారంటే చెక్ చేసే థైరాయిడ్ ఉందా లేదా అని చెప్పేసి. అంత బాగా జనాలకి ఎక్కువైపోయింది థైరాయిడ్. సో థైరాయిడ్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అసలు థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏం చేయాలి, హోమ్ రెమెడీస్? ఫస్ట్ థింగ్, థైరాయిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందమ్మా, స్ట్రెస్ అండ్ టెన్షన్ వల్ల థైరాయిడ్ వస్తుంది. నెంబర్ 1. థైరాయిడ్ రాకుండా ఉండాలంటే మేమేం చెప్తున్నాం, మా వెల్నెస్ సెంటర్లో రెండు చుక్కల నెయ్యి, ఆవు నెయ్యి, ప్రిఫరబుల్లీ కౌగి, 2 drops లెఫ్ట్ 2 drops రైట్ పడుకున్నప్పుడు వేయడం వల్ల ఉన్న థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్ అయిపోతుంది. గురుక ఉండదు, స్నోరింగ్ ఉండదు, నిద్ర బాగా వస్తుంది, సౌండ్ స్లీప్ ఉంటుంది, నిద్రలో డిస్టర్బెన్స్ ఉండదు. ప్లస్ ఈ నోస్ బ్లాక్, చాలామంది పిల్లలకు, పెద్దవాళ్లకు నోస్ బ్లాక్ ఉంటుంది, కోల్డ్ ఉంటుంది. 2 drops ఆఫ్ కౌగి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వేసి పడుకోవడం వల్ల ఇది got 110 బెనిఫిట్స్ ఆర్ దేర్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫర్ థైరాయిడ్. ఇంకోటి థైరాయిడ్ గురించి ఐఎమ్ టెలింగ్ టు డూ సమ్ థైరాయిడ్ ఎక్సర్సైజెస్. మాతో పాటు మీరు కూడా వీలుంటే చేయండి. ఇలా కీప్ ద హ్యాండ్స్ లైక్ దిస్, డూ లైక్ దిస్, దిస్ ఇస్ థైరాయిడ్ గ్లాండ్. ఇలా రోజు ఒక 5 times 6 times ఇలా చేయాలి. చేసి ఇలా 5 times 6 times చేసేసి, దిస్ లోబ్, 2 lobes ఉంటాయి, దెన్ యూ డూ లైక్ దిస్ 1 2 లైక్ దిస్, సో దట్ అవర్ థైరాయిడ్ గ్లాండ్ విల్ బి స్టిమ్యులేటెడ్. ప్లస్ ముల్తానీ మట్టి అని ఒకటి ఉంటుంది, ముల్తానీ మట్టి. జస్ట్ పుట్ ముల్తానీ మట్టి అండ్ పుట్ లిటిల్ వాటర్, మేక్ ఎ ప్యాక్ అండ్ పుట్ ఆన్ థైరాయిడ్, సో దట్ ఇట్ హెల్ప్స్ థైరాయిడ్ ఫంక్షన్ పెరుగుతుంది. మా దగ్గర స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి, దాంతోనే మేము థైరాయిడ్ ప్యాక్ చేస్తాం, థైరాయిడ్ మసాజ్ చేస్తాం. వీ హ్యావ్ ఒక 2 months టైంలో somebody is having a thyroid problem, we are reversing the thyroid. Afterwards, they need not take the medicine for lifetime. Okay. We are doing in our wellness center. So we do, what we do is we activate the thyroid gland. So first we test chestam what is the TSH level, and all accordingly our doctor's team will, or yoga, we have got yoga masters are there, acupuncture, we have got about 40 to 50 specialties under one roof. Like allopathy hospital lo they got a cardiology, so many other departments. We have got a nature cure doctor, acupressure doctor, leech doctor, and chiro doctor. So many, all are natural. Okay. So all are, anybody having any problem, we try to help them with the natural therapies. Okay. Like this. సో ఫస్ట్ ఏంటి, ఆవు నెయ్యిని పడుకోబోయే ముందు 2 వైపులా వేసుకోవాలి. Okay, at least 2 drops వేయడం వల్ల, ప్లస్ we tell to do the exercise. And another last important thing is ధనియా. ఓకే. ధనియాలు చాలా ఎఫెక్టివ్ ఉంది థైరాయిడ్ స్టిమ్యులేషన్ గురించి. 1 చెంచా ధనియాలు వాటర్లో నైట్ నానబెట్టి ఒక గ్లాస్లో, నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అయిపోతుంది. అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. మా పేషెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నారు, దాని బదులు థైరాయిడ్ టాబ్లెట్స్ మెల్లమెల్లగా మానేస్తున్నారు. గ్రేట్ సార్. కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడారు. హలో. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మి, కర్నూలు నుంచి అండి. ఓకే లక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. లక్ష్మి గారు చెప్పమ్మా. సార్ మా బాబు 16 years సార్. బెడ్ వెయిటింగ్ చేస్తా ఉన్నాడు అప్పుడప్పుడు. ఓకే ఓకే. చూడమ్మా, దాని గురించి ఏంటంటే
బాబు ఫస్ట్ థింగ్ 6 తర్వాత వాటర్ ఇవ్వకండి. హాస్టల్లో ఉంటారు సార్. మామూలుగా డే టైంలో కాలేజ్లో హాస్టల్ తాగనివ్వరంట. కాలేజ్లో వాటర్ తాగినా బెడ్ మామూలు పంపించారంట బ్రేక్ లో తప్పితే. అందుకని నైట్ టైం వాడి బాటిల్ తీసాడంటే 1/2 లీటర్ పైన తాగుతుంది. అదే ఎంత వాటర్ తాగినా కానీ మాక్సిమం 7:38 లోపల 7:38 తర్వాత వాటర్ ఇవ్వకండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బాబుకు టెన్షన్ స్ట్రెస్ ఉంటుందా ఏమన్నా, కొంచెం అతనికి అనులోమ్ విలోమ్ ఇట్లా యోగా చేయమని చెప్పి అరికాళ్ళు అరిచేతులు కూడా తొందరగా చెమటలు వచ్చేసి చల్లగా అవుతుంటాయండి. అదే అందు గురించి అతనికి కొంచెం ఏబీసీ జ్యూస్ కూడా ఇవ్వండి. వీక్నెస్ కూడా ఉన్నట్టుంది. ఏబీసీ జ్యూస్, ఏబీసీ ABC యాపిల్, బీట్రూట్, క్యారెట్. ఒకవేళ హాస్టల్లో ఇవన్నీ పాసిబిలిటీ లేదనుకోండి, మీరు ఆల్మండ్స్ పంపేయండి, అంజీర్ పంపేయండి, కిష్మిష్ పంపేయండి, డేట్స్ ఇవ్వండి. డేట్స్ అనేదమ్మా ఇమ్మీడియట్గా మనం వీక్నెస్ ఉందనుకోండి, మన రక్తం లోపలికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఎనర్జీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే లేడీస్ ఎప్పుడైనా బాగా వీక్నెస్, పిల్లలు చదువుకునేటప్పుడు ఎక్కువ నైట్ టైం చదువుతారు, టైర్డ్ అవుతారు అనుకోండి, ఖజూర్ డేట్స్ రోజు ఒక 3-4 డేట్స్ తీసుకుంటే, ప్లస్ మా కింద నెంబర్ ఉందమ్మా, మీరు కాంటాక్ట్ చేయండి. మేము మీకు మెడిసిన్ పంపిస్తాం, హోమియోపతిక్ మెడిసిన్ పంపిస్తాను మీకు. దానివల్ల బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం కంట్రోల్ అయిపోతుంది. ఒక 2 monthsలో కంట్రోల్ అయిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే డాక్టర్ గారు, థైరాయిడ్కి సంబంధించి ధనియాల్ని ముందు రోజు నైట్ నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ బాగా బాయిల్ చేసి 1 గ్లాస్ వాటర్ సగం గ్లాస్ కావాలమ్మా. ఓకే, అయితే తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ యాక్టివిటీ పెరుగుతుంది, TSH ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ప్లస్ ఇంకా ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ అదే స్ట్రెస్, యాంగ్జైటీ ఏమైనా ఉంటే మేము మా దగ్గర శిరోధారం చేస్తాం. శిరోధారం అంటే ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది, దానివల్ల మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. మేము ఫేస్ రిఫ్లెక్స్ అలా చేస్తాము. ఇంకా స్ట్రెస్ టెన్షన్ ఉందనుకోండి, జస్ట్ ఆవు నెయ్యి తీసుకొని ఫుట్లో కొంచెం మసాజ్ చేయడం వల్ల కూడా యూ ఫీల్ మచ్ బెటర్. బాగా నిద్ర వస్తుంది, చాలా బాడీ రిలాక్స్ అయిపోతుంది. సింపుల్ థింగ్, ఓకే, చాలా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ షుగర్ దగ్గరికి వచ్చేద్దామండి. ఓకే అమ్మా, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ రాకుండా ఉండడానికి హోమ్ రెమెడీస్ చెప్పండి. వచ్చిన తర్వాత వాటికి సార్ కాలర్ ఉన్నారు, కాలర్తో ఓకే అమ్మా, చెప్పండి. హలో, నమస్తే. నాకు 20 years గా ఉంది సార్. ఇది పోవట్లన్నీ హైదరాబాద్ నుంచి అన్ని బెంగళూరు అన్ని తిరుగుతాము. ఏం ప్రాబ్లం అండి? హైదరాబాద్ లో ఆయన రవి అని ఆయన వెతుకోకు చూసి ఆయన కాదండి, మీకు మీ పేరు చెప్పండి ఫస్ట్. గంగిరెడ్డి. ఓకే గంగిరెడ్డి గారు, అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఫస్ట్. కళ్ళు తిరిగి నల్లగా తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఒట్టిగో భయం ఉంది. అందుకోసం ఇంట్లో నుంచి బయట పెట్టడానికి కూడా భయపడుతున్నాం. ఇంట్లోనే ఉంటున్నామమ్మా. ఓకే అండి, మీ ప్రాబ్లం అర్థమైపోయిందండి. ఫస్ట్ మీకు బ్లడ్ ప్రెషర్ ఉందేమో చూసుకోండి. బ్లడ్ ప్రెషర్ మీరు టీ మానేసేసేయండి. రెడ్డి గారు, టీ మానేసేసేయండి. ప్రతిరోజు అనులోమ్ విలోమ్ చేయండి. ఇలా అనులోమ్ విలోమ్ ఉదయం ఒక 15 minutes, సాయంకాలం ఒక 15 minutes. ఇలా మెల్లమెల్లగా చేయండి. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 minutes రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మార్నింగ్ ఈవినింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు కొంచెం వీలుంటే చెప్పులు లేకుండా నడవండి, ఆక్యుప్రెషర్ అవుతుంది. మీ ఇంటి ముందులో కొంచెం రఫ్ రోడ్లో చెప్పులు లేకుండా ఒక 5-10 నిమిషాలు నడవడం వల్ల ఆక్యుప్రెషర్ అవుతుంది. ప్లస్ మాది ఛానల్లో లైవ్ వస్తుంది, ఆశా ఛానల్లో ఉదయం 5 నుంచి 8 వరకు మేము లైవ్ టీవీ చూపిస్తాము. మా ఛానల్ చూడండి, ఆశా ఛానల్ చూసి దాన్ని యోగా చూసి అనులోమ్ విలోమ్ నేర్చుకోండి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, బ్రేక్ ముందు మనం మాట్లాడుకుంటున్నాం కదా షుగర్ గురించి. అసలు షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా హోమ్ రెమెడీస్. ఓకే, ఫస్ట్ థింగ్ షుగర్కి రాకుండా ఉండాలంటే ప్రతిరోజు తెలుసుకున్న కాలర్తో మాట్లాడిన తర్వాత అండి. ఓకే, చెప్పండి. హలో అండి, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి అండి. నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. కొవ్వుగడ్డలాగా వస్తున్నాయండి చిన్న గద్దల పైన అక్కడక్కడ. ఎక్కడండి? ఏ ప్లేసెస్ లో? చేతి మీద ఓకే, కొవ్వు గడ్డల్లాగా వచ్చాయి. అది నొప్పి ఉందమ్మా? నొప్పి ఉందా ఏమన్నా? నొక్కితే నొప్పి వస్తుందండి. అదే న్యూరో ఫైబ్రోమా అండి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు యోగా చేయండి. అరగంట ఉదయం, అరగంట సాయంకాలం యోగా చేయండి. కొంచెము పసుపు తీసుకోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్. కొంచెం ఇంత పసుపు ఉంది కదా, పసుపుని ఇట్లా గోళీలాగా చేయండి. కొంచెం వేప ఆకును దంచేసి దాన్ని కూడా గోళీలాగా చేయండి.
ఒకటి పసుపు ఒక చిన్న ట్యాబ్లెట్ లాగా చేయండి, వేప ఆకును పేస్ట్ చేసి ట్యాబ్లెట్ లాగా చేసి ప్రతిరోజు తీసేసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు కపాలభాతి చేయాలి. యోగాలో మీరు ప్రాణాయామంలో కపాలభాతి అంటారు. ఇలా చూపిస్తాను. ఉదయం ఒక అరగంట, సాయంకాలం అరగంట, రాత్రి అరగంట, రోజు 3 సార్లు చేయండి తప్పకుండా మీకు. ప్లస్ ఈ మిల్క్ అనేది మానేసేసేయండి కొన్ని రోజుల వరకు. మిల్లెట్స్ ఫుడ్ తీసేసుకోండి. మీరు మిల్క్ మానేసేయండి, రైస్ మానేసేయండి, వీట్ మానేసేయండి కొన్ని రోజుల వరకు. ఓన్లీ మిల్లెట్సే తీసేసుకోండి. ఈ కపాలభాతి ఎక్సర్సైజ్ చేయండి. తప్పకుండా మీకు తగ్గుతుంది. ఒకవేళ తగ్గకుంటే కింద తెలిసిన నెంబర్తో కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు సహాయం చేస్తాం మేము. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమలాపురం నుంచి అండి, దుర్గా అండి. ఓకే దుర్గా గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. బొల్లి మచ్చలకి రెమెడీ ఉందా? దుర్గా గారు, అచ్చా బాడీ పెయిన్స్ అమ్మా? బొల్లి మచ్చలు అండి, ఇటీవల అండి. బొల్లి మచ్చలకమ్మా? అచ్చా అచ్చా, ఓకే అన్నమ్మా. ఫస్ట్ థింగ్ ఏంటంటే బొల్లి మచ్చలకు చాలా కారణాలు ఉన్నాయి. ఈ కలర్స్ వాడడం వల్ల మీరు ఈ కలర్, సపోజ్ మనం హోటల్కి వెళ్తాం, పాలక్ పనీర్ అన్న ఆర్డర్ ఇస్తాం, దానిలో వాడు పాలక్ గ్రీన్ కలర్ వేసేస్తారు. మనం ఫంక్షన్లో గోబీ మంచూరియా తింటాం, చికెన్ పకోడీ, దర్ ఆర్ సో మెనీ ఐటమ్స్ ఆర్ దే ఆర్ యాడింగ్ ఆర్టిఫిషియల్ కలర్స్. సో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ తగ్గించేసేసేయండి. ప్లస్ వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్సే తీసేసుకోండి. వీలైనంత వరకు ఎంత వీలుంటే అంత. ప్లస్ ఒకవేళ మీరు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు. కరెక్ట్? వాళ్ళకి ఏంటంటే రైతులు పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుంటే వాళ్ళకు ఈల్డ్ రావడం లేదు. ఆ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ పోవడానికి మీరు ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ తీసేసుకొని వైట్ వెనిగర్ అని దొరుకుతుంది మార్కెట్లో. ఒక బకెట్లో వెజిటేబుల్స్ అనేసేసి వెనిగర్ వేసి అరగంట సేపు ఉంచి అప్పుడు కూరగాయలు వాడుకోండి. లేదు అంటే కొంచెం పసుపు కూడా వేసేసి కొంచెం సేపు పెట్టేసి తీసేసుకోవచ్చు. ట్రై చేయండి. బొల్లి మచ్చలకు ఫస్ట్ థింగ్ మీరు ప్రాణాయామ చేయండి. సేమ్ టర్మరిక్, వేప ఆకులు దాన్ని బాయిల్ చేసేసి వాటర్తో దాన్ని స్నానం చేయండి. లేదంటే వేప ఆకును చిన్న చిన్న బాల్స్ చేయండి. వేప ఆకు ప్లస్ పసుపు రోజు మార్నింగ్ ఈవినింగ్ తీసేసుకోండి. వెజిటేరియన్ ఫుడ్ తీసేసుకోండి. మిల్లెట్సే తీసుకోండి. మిల్లెట్స్ వన్ డే ముందర ఒక 8 hours వాటర్లో సోక్ చేసేసి దాన్ని కుక్ చేసేసి వాడండి. ప్లస్ కపాలభాతి చేయండి. ప్లస్ మా వెల్నెస్ సెంటర్కి వచ్చారనుకోండి, మేము దానికి 100% పరిష్కారం ఇస్తున్నాం దానికి, బొల్లి మచ్చల గురించి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, చెప్పండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకటపతిరాజు అండి. మా వైఫ్కి మాట్లాడదానండి. ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు అని బాగా ఎక్కువ అండి. ఏజ్ ఎంత అండి? నడుము నొప్పి ఒకటి అండి. ఏజ్ ఎంత అండి మీ వైఫ్ది? ఏజ్ 62 అండి. 62 సంవత్సరాలు. ఓకే, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి అంతేనా? కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కువ అండి, నడుము నొప్పి ఒకటి. ఓకే అండి. పట్టదండి, రాత్రుళ్ళు మొత్తం టాబ్లెట్ చేసుకున్నా కూడా పట్టట్లేదండి. ఓకే, డాక్టర్ గారు చెప్తారు. ఓకే రాజు గారు, ఏనండి ఫస్ట్ మీ వైఫ్ చెప్పండి అండి. 62 అండి. ఓకే అండి, మీ ఇంటి ముందరలో చెప్పులు లేకుండా నడవమని చెప్పండి. కొంచెం ఆకుప్రెషర్ అవుతుంది. కొంచెం చెప్పులు లేకుండానే అసలు ఇంట్లోంచి బయటకే చెప్పులు లేకుండా నడవండి. ఈ నొప్పి గురించి ఒకటి చెప్తానేనండి. సొంటి 25 గ్రాములు రాసుకోండి. సొంటి, మెంతులు, పసుపు 3 కలిపేసేసేయండి. సొంటి 25 గ్రాములు, పసుపు 25 గ్రాములు, మెంతులు 25 గ్రాములు 3 కలిపేసి పౌడర్ చేసి పెట్టుకోండి. మీరు ఏం చేయండి, ఇంత కొంచెం పౌడర్ తీసుకొని కొంచెం బెల్లంతో కలిపి బాల్స్ లాగా చేసేసుకోండి. బాల్స్ లాగా చేసేసుకొని నోట్లో పెట్టి చప్పరిచ్చమని చెప్పండి. మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి. మిల్క్ మన్నేసేసేసేయండి. ప్లస్ ఇంకా రివర్స్ వాకింగ్, మనం ముందు నడుస్తాం కదా, బ్యాక్ పెయిన్ వాళ్ళకి మేము రీసెర్చ్ ఏం చేస్తున్నామంటే బ్యాక్ రివర్స్ నడవాలి. వెనక్కి కొంచెం మెల్లమెల్లగా కొంచెం వెనక్కి నడవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోమని చెప్పండి. నైట్ పడుకునేటప్పుడు ఓం చాంటింగ్ చేయమని చెప్పండి. నైట్ పడుకునేటప్పుడు కొంచెం మిల్క్లో కొంచెం పసుపు వేసేసి కొంచెం బాయిల్ చేసేసి దానిలో కూడా జాఫ్రాన్ వేసేసి మంచిగా బాయిల్ చేసి పడుకునేటప్పుడు తీసుకోమని చెప్పండి. ప్లస్ ఇంకా మరీ నిద్ర రాలేదనుకోండి, ఆవు నెయ్యి తీసేసుకొని మన ఫుట్లో పాదం కింద బాగా రబ్ చేయండి. ఒక 2-3 నిమిషాలు లెఫ్ట్ సైడ్, 3 నిమిషాలు రైట్ సైడ్,
బాగా మసాజ్ చేయడం వల్ల నిద్ర ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఇంకా మన అవసరం ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నాండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లము కొద్దిగా, నా పేరు లక్ష్మణరావు అండి. ఓకే అండి. బ్లాక్ పొంగిందండి నైట్ టైము, నీరు ఆగి ఆగి వస్తుంది. ఓకే, యూరిన్ అంటారా? యూరిన్. ఓకే, నైట్ టైం యూరిన్ వస్తుంది. ఓకే అండి, ఆగి ఆగి వస్తుంది సంథింగ్ చెప్పారు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? బీపీ ఉంటుందండి కొద్దిగా. షుగర్? షుగర్ ఉందండి. ఓకే, మీ వయసు? వయసు 60 అండి. మీ షుగర్ కంట్రోల్ ఉందండి? షుగర్ కంట్రోల్ ఉంది, బీపీ మాత్రం 120. అలా బీపీ గురించి మీరు ఉప్పు తగ్గించేసేసేయండి. 50%, 60% ఉప్పు తగ్గించేసేసేయండి. మీరు చెప్పులు లేకుండా నడవండి. రోజు అనులోమ విలోమ మార్నింగ్ అరగంట, ఈవినింగ్ అరగంట చేయండి. మీరు దాల్చిన చెక్క అంటారా, దాల్చిన చెక్క నీళ్ళలో వేసి మసలబెట్టి తీసేసుకోండి. సాయంకాలం ఉదయం కరివేపాకు ఇంత కరివేపాకు నీళ్ళలో వేసి బాగా మసలబెట్టేసేసి ఒక గ్లాసు, హాఫ్ గ్లాస్ అయిన తర్వాత తీసుకోండి. వెయిట్ తగ్గించేసేసేయండి. ప్లస్ ఇంకా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ స్ట్రెంగ్త్ వస్తుంది. దానివల్ల మీ యూరిన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఒకసారి మీ ప్రోస్టేట్ చెకప్ చేసుకోండి. ప్రోస్టేట్ ఒకవేళ మీకు ఎన్లార్జ్మెంట్ ఉంటే దానికి గోక్రూ అని ఉంటుంది. గోక్రూ పల్లేరుకాయ అంటారు తెలుగులో. అది వాటర్లో వేసి బాయిల్ చేసి ఒక 1 వీక్ తీసుకోవడం వల్ల మీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ తగ్గుతుంది. యూరిన్ ఫ్లో 2 రోజులకే ఫ్రీ అయిపోతుంది. ఇంకా మరీ లేదనుకోండి, జీరా ఒక 2 గ్లాసుల 2 స్పూన్స్ జీలకర్ర వేసేసి బాగా మసలబెట్టి తీసుకోండి. మీ యూరిన్ ఫ్రీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. సో షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. షుగర్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, అంతే కదమ్మా. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు షుగర్ ఈ మధ్యలో అవుట్ ఆఫ్ 10 2-3 మెంబర్స్కి వచ్చేస్తుంది. కొంతమందికి ఫస్ట్ థింగ్ షుగర్ ఏంటంటే వన్ కాజ్ ఇస్ ఫ్యామిలీ హిస్టరీ. ఇంకో కాజ్ ఏంటంటే బాగా కంటిన్యూస్గా స్ట్రెస్, టెన్షన్ వల్ల, హై థింకింగ్ వల్ల, యాంగర్ వల్ల, ఇర్రెగ్యులర్ సో మెనీ టైమ్లీ ఫుడ్ తీసుకోవడం వల్ల సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ అరగంట, ఈవినింగ్ అరగంట కంపల్సరీగా వాక్ చేయాలి. ప్రిఫరబుల్లీ ఇటువంటి వాచెస్ ఏమైనా ఉంటే పెట్టేసుకొని 10,000 స్టెప్స్ చేయాలి రోజు. 10,000 స్టెప్స్ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. 10,000 స్టెప్స్ పడుకునే వరకల్లా ఒక 5,000 అయింది అనుకోండి. మై టార్గెట్ ఇస్ 10,000. పడుకునే వరకల్లా 10,000 స్టెప్స్ చేసి పడుకోవాలి. ఒకవేళ లేదనుకోండి, నైట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో మార్నింగ్ వర్క్ వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళారు, ఈవినింగ్ బ్యాలెన్స్ 5,000 చేసేసి పడుకోవాలి. ఇన్ కేస్ లేదనుకోండి, నెక్స్ట్ డే దాన్ని కంపెన్సేట్ చేయాలి. ఎవ్రీ పర్సన్ షుడ్ డూ 10,000 స్టెప్స్. ఓకే. నెంబర్ 3 ఏంటంటే, రెగ్యులర్గా వన్స్ ఇన్ ఫ్యామిలీ హిస్టరీ షుగర్ ఉందనుకోండి, 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి HbA1c లాస్ట్ 3 months షుగర్ తెలుస్తుంది. HbA1c ఆ టెస్ట్ చేయడం వల్ల మనకు షుగర్ లాస్ట్ 3 months యావరేజ్ తెలుస్తుంది. సో 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. తర్వాత షుగర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే, మేమేం చెప్తున్నామంటే, నో రైస్, నో వీట్, నో మిల్క్. ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, ఓన్లీ వీఆర్ రికమెండింగ్ మిల్లెట్స్. కొర్రలు, సామలు, జొన్నలు, రాగులు, ఏదైనా అదర్ దెన్ రైస్ అండ్ వీట్. వీట్ బదులేమో జొన్న రొట్టె కానీ, సద్ద రొట్టె కానీ, రాగి రొట్టె కానీ తీసుకోమంటున్నారు. రైస్ బదులు గోధుమలు, మిల్క్, ఈ మూడింటిని షుగర్ 50% కంట్రోల్ అయిపోతుంది. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాది లక్ష్మీపురం అండి. నా పేరు కృష్ణకుమారి. కృష్ణకుమారి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో, మాట్లాడండి. థైరాయిడ్, హార్ట్ ఎక్కువగా ఆవిరిపడుతుందండి. హాస్పిటల్కి వస్తే థైరాయిడ్ ఉందమ్మా, ఇది బాగా ఎక్కువగా ఉంది, 70 సార్లు కొట్టుకోవాల్సిన హార్ట్ 120 సార్లు కొట్టుకుంది. ఓకే, హార్ట్ బీట్ ఓవర్ గా ఉంది. అప్పుడు టాబ్లెట్స్ ఇచ్చారండి. 10 సంవత్సరాలు అవుతుంది అప్పటికి. నేను అప్పుడు వాడాను. క్రమంగా నేను టాబ్లెట్ వాడకూడదు, నేను ఇంకేమైనా నాకు భయం లేదు, ఏమైతే అవుతాను అని ఒక నమ్మకం బట్టి అలా ఉండిపోతే, ఇప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఏదో నాకు తెలుస్తుంది, నాకు చేతనైనట్టుగా ఒకసారి ఉండాలనే ప్రయత్నంతో ఉంటానంట.
ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు ఏది తేడా వచ్చినా థైరాయిడ్ చూపించుకో టెస్ట్ చేయించమంటారు, ఏది చేయించుకోను. అయితే ఏంటంటే కాళ్ళు అండి ఇప్పుడు ఇలాగా విసిరిన కొంచెం కీళ్ళు దగ్గర టిక్కు అనే శబ్దం వస్తుందండి. ఓకే ఓకే. అది బోన్స్ దగ్గర సౌండ్ వస్తుంది. అమ్మా అర్థమైంది. శబ్దం. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయమ్మా, థైరాయిడ్ టెస్ట్ చేయకున్నా కానీ మీరు ఈ రోజు థైరాయిడ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇలా ప్రతిరోజు థైరాయిడ్ ఎక్సర్సైజ్ చేయండి. ధనియాలు నీళ్ళల్లో వేసేసి అట్లీస్ట్ రోజు లేకన్నా వారంకు 2 సార్లు 3 సార్లు చేయండి. ప్లస్ మీ కాళ్ళలో సౌండ్ వస్తుంది కదా, ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయండి, ఇంట్లో నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు దాన్ని గ్రైండ్ చేసేసి నువ్వులు ఉండలాంటి కానీ నువ్వులు కానీ ప్రతిరోజు ఒక చెంచా ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి తీసేసుకోండి. ఒకవేళ జొన్న రొట్టె చేస్తారనుకోండి, నువ్వులు పౌడర్ చేసి ఆ రొట్టెలో వేసేసుకోవచ్చు. ఓకే. సో దట్ ఆల్ ఫ్యామిలీ పిల్లలు ఏమంటారు నువ్వులు తినరు, వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా మనం చెప్పకున్నా కానీ ఆ నువ్వులు వెళ్ళిపోతాయి దాన్ని బట్టి. ప్లస్ మీ మోకాల్ ప్రాబ్లం గురించి ఏమో అవిసెలు అంటారు, ఇంగ్లీష్లో ఫ్లెక్స్ సీడ్ అంటారు. దానిలో omega-3 ఉంటుంది, omega-6 ఉంటుంది, దానిలో ఆయిల్ ఉంటుంది. ప్రతిరోజు ఒక చెంచా అవిసెలను ఇలా కొంచెం ఇలా రఫ్గా మనం ఇలాచీలు ఇలా దంచేసేసి ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా మీరు అవిసెలు తీసేసుకోండి. ప్లస్ చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నం చేయండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ప్లస్ నూనె మారుస్తూ ఉండండి, ఒకటే నూనె వాడొద్దు కంటిన్యూస్గా. ఇంట్లో ఒక వారం ఒక నూనె, ఒక వారం ఒక నూనె, ఒక వారం ఒక నూనె, ఒక వారం మారుస్తూ ఉండండి. వీలైనంతవరకు ఆయిల్ తక్కువ వాడండి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీలత గారు. ఓకే అండి, ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నాకు ఇట్లా మోచేతులకు ఇట్లా సోరియాసిస్ లాగా ఇట్లా పొట్టు ఇట్లా దుర్గా పెడతాంది, పొట్టు రాలుతాంది అన్నట్టు. ఓకే, అంటే సీజనల్ గానా లేకపోతే రెగ్యులర్ గానా అండి? కాళ్ళకు కూడా మొత్తం దుర్గా పెడతాంది, కాళ్ళకు కూడా. అమ్మ మీ ప్రాబ్లమ్ స్కిన్ ప్రాబ్లమ్, సోరియాసిస్ ప్రాబ్లం అలోపతిలో దీనికి లేదు. మాతోనే 100% గ్యారంటీ ట్రీట్మెంట్ ఉందమ్మా. మీరు మా వెల్నెస్ సెంటర్కి రండి. మీరు ఇంట్లో చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందే చెప్పాను, రోజు 2 పసుపు చిన్న గుళికల్లాగా చేయండి. 2 పసుపు గుళికలు, 2 వేపాకు గుళికలు తీసుకోండి. ఉదయం సాయంత్రం తీసుకోండి. మీరు మిల్క్ మానేసేసేయండి. ఉదయం అరగంట సాయంకాలం అరగంట యోగా చేయండి. ఇంకోటి ఆలం ఫిట్కిడి అంటారు, ఆలం అంటారు. జనరల్గా ఓల్డెన్ డేస్లో షేవింగ్ తర్వాత వాడేవారు ఆలం అంటారు, ఫిట్కిడి అంటారు. ఆలంను పౌడర్ చేసేసి బకెట్లో వేసేసి ఆ వాటర్తో స్నానం చేయండి. మీకు ఎక్కడెక్కడ దురద ఉందో ఆ ఆలంను డైరెక్ట్గా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయడం వల్ల కూడా మీ స్కిన్ ప్రాబ్లం తగ్గుతుంది, సోరియాసిస్ తగ్గుతుంది. ఒకవేళ మీకు రిలీఫ్ లేకుంటే మా వెల్నెస్ సెంటర్కి రండి, తప్పకుండా తగ్గుతుంది దీనివల్ల. థ్యాంక్ యూ అమ్మా. షుగర్ వ్యాధిగ్రస్తులకి మీరు ఇచ్చే సలహాలు? ఫస్ట్ థింగ్ ఏందమ్మా అంటే షుగర్ ఎప్పుడు కంట్రోల్గా పెట్టుకోవాలి. షుగర్ కంట్రోల్గా లేదనుకోండి ఇమీడియట్గా కిడ్నీస్ స్పాయిల్ అయిపోతాయి, ఐస్లో డ్యామేజ్ అయిపోతుంది, హార్ట్లో డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి ఆ డ్యామేజ్ తర్వాత ఒకసారి షుగర్ వల్ల డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి రాదు, అయిపోయిందంటే అయిపోయింది. సో వీ కెనాట్ రిపేర్ ఇట్. సో లైఫ్ లాంగ్ సపోజ్ నర్వ్స్ డ్యామేజ్ అయింది అనుకోండి, లైఫ్ లాంగ్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు చెక్ కంట్రోల్ ద షుగర్. కంట్రోల్ అంటే సేమ్ థింగ్. మేము చాలామంది పేషెంట్స్కి రీసెర్చ్ చేశాము. ఈ 2 మీల్స్ ఏ డే షుగర్ 50% కంట్రోల్ అవుతుంది. 1 మీల్ at 10 o'clock or 9:30, 1 meal at 6 o'clock. 2 meals a day తీసుకోవడం వల్ల మీరు 50% ట్యాబ్లెట్స్ మానేసేయచ్చు. సేమ్ యూ స్టాప్ రైస్, యూ స్టాప్ మిల్క్, యూ స్టాప్ చపాతి, రిప్లేస్ మిల్లెట్స్. రైస్ రోటీ బదులు జొన్న రొట్టె కానీ, సద్ద రొట్టె కానీ, రాగుల రొట్టె కానీ అలా రిప్లేస్ చేయండి. ఈ షుగర్ పేషెంట్స్కి మార్నింగ్ ఒక జ్యూస్ చెప్తున్నానమ్మా. సగం కాకరకాయ, 1 టమాటా, 1 కీరా. సగం కాకరకాయ కరేలా, 1 టమాటా, 1 కీరా, దాన్ని గ్రైండ్ చేసి కొంచెం వాటర్ వేసి ఎంటీ స్టమక్లో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ మార్నింగ్ జ్యూస్ తీసుకోవడం వల్ల దానివల్ల ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. మెయిన్గా షుగర్ గురించి మన నాభి పైన ప్యాంక్రియాస్ ఉంటుంది, హెడ్ బాడీ టెల్ ఇలా ఉంటుంది. అది మన ఇన్సులిన్ హార్మోన్ను తయారు చేస్తుంది. మేము ప్రతిరోజు దాన్ని ఇలా మసాజ్ చేయమంటున్నాం. ఆవు నెయ్యితోనా కానీ కొబ్బరి నూనెతోనా. రోజు ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే రోజు 2-3 సార్లు చేయొచ్చు. ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఓన్లీ జస్ట్ స్నానానికి ముందు ఈ నాభి పైన జస్ట్ ఇలా
సో మనం ప్యాంక్రియాస్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తున్నాం, వేర్ ఆ గ్లాండ్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం లేదు, వీఆర్ మేకింగ్ దెమ్ టు ప్రొడ్యూస్. సో వీఆర్ స్టిమ్యులేటింగ్ వర్క్ చేయని. సో బై ద వే ఆఫ్ గీ కానీ ఆయిల్ కానీ వాట్ ఎవర్ ద థింగ్ యూ డూ ద మసాజ్ ఫర్ లైక్ దిస్. ఇలా 2 minutes కానీ 3 minutes చేయడం వల్ల దాని ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. ప్లస్ వీ హ్యావ్ గాట్ సో మెనీ థెరపీస్ అండ్ అవర్ వెల్నెస్ సెంటర్. ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ ఆల్మోస్ట్ ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో ఆల్మోస్ట్ 2 monthsలో మేము ఇన్సులిన్ మెల్లమెల్ల తగ్గించేసేసి ఇన్సులిన్ లేకుండా ఓన్లీ అండ్ యోగా ఎక్సర్సైజ్. కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడుతుంది. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి, నేను అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే లక్ష్మి గారు, చాలా డల్ గా మాట్లాడుతున్నారు. ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. చెప్పమ్మా లక్ష్మి గారు. అదేనండి, వెరికోస్ అంటారు కదా. వెరికోస్ వెయిన్స్, రైట్. అచ్చా, ఫస్ట్ థింగ్ వెరికోస్ వెయిన్స్ ఏందమ్మా అంటే మా సెంటర్కి రావాల్సి వస్తుంది. సో మా దగ్గర చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మసాజెస్ ఉంటాయి, మెడిసిన్ ఉంటుంది, కొంచెం ఎక్సర్సైజ్ చేపిస్తాము, కొన్ని కప్పింగ్ థెరపీస్ చేస్తాం మేము. దానివల్ల వెరికోస్ తగ్గుతుంది. ప్రతిరోజు మీరు ఏంటంటే లెగ్స్ కొంచెం రేజ్ చేయండి. పడుకునేటప్పుడు లెగ్స్ ఒక 80 degrees 70 degrees ఇలా రేజ్ చేసి రోజు ఒక 10 minutes 20 minutes రేజ్ చేసి పడుకోండి. ఒక 10 minutes 20 minutes అలా చేయండి. కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి. మా సెంటర్ వెల్నెస్ సెంటర్కి వస్తే దానికి పరిష్కారం ఉంటుంది మాతోనమ్మా. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు బ్రేక్కి ముందు అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని. నేనే బ్రేక్ చేశాను కాబట్టి చెప్పండి. షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మండూకాస్ అని అంటారు అనమాట, మన ప్యాంక్రియాస్ యాక్టివేట్ చేయడానికి. యాక్చువల్గా మన షుగర్లో ప్యాంక్రియాస్ అనేది యూ హ్యావ్ టు కీప్ లైక్ దిస్. ఓకే, ఇలా పెట్టేసేసి ఇలా బెండ్ అవ్వాలి ఫ్రంట్కి. బెండ్ ఇలా చైర్ మీద కూర్చోవచ్చు, ప్రిఫరబుల్లీ వజ్రాసనంలో కూర్చోవడం. ఇలా ఓకే, కూర్చోవడం వల్ల మన ఒక టు స్టార్ట్ విత్ 2 minutes 3 minutes 4 minutes 5 minutes 10 minutes 15 minutes కూడా కూర్చోపెడతాం. దానివల్ల మన ప్యాంక్రియాస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మామూలుగా అయితే టైప్ 2 డయాబెటీస్ అనమాట. ఈ మధ్యలో ఏంటంటే హైదరాబాద్లో చాలామంది పిల్లలు మా దగ్గరికి వస్తున్నారు. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చేస్తుంది. వాళ్ళకి అలోపతిక్లో ప్రపంచంలో ట్రీట్మెంట్ లేదు. దే హ్యావ్ టు టేక్ ద ఇన్సులిన్ ఫర్ లైఫ్ టైమ్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 years 3 years ప్రతిరోజు మార్నింగ్ ఒక ఇంజెక్షన్, ఈవినింగ్ ఒక ఇంజెక్షన్. ఇట్స్ పెయిన్ఫుల్. ఈవెన్ ఫర్ ద టైప్ 1 diabetic patients we have got R&D unit in Haridwar. We are also helping around 3 months 4 monthsలో ఇన్సులిన్ మానేపిస్తున్నాం స్లోగా. వాళ్ళకి ఏంటంటే ఒక సెన్సార్ పెడతాం, షుగర్ ఎంత ఉందో లేదో తెలుసుకోవడానికి. పైన ఒక సెన్సార్ పెట్టి స్లోగా మన ఇన్సులిన్ మార్చేసి టైప్ 1 డయాబెటీస్కి మేము వీఆర్ హెల్పింగ్ ఆల్మోస్ట్ 400-500 పేషెంట్స్కి మేము చిల్డ్రన్స్కి మేము హెల్ప్ చేశాం. ఓకే అండి. ఇంకో దీర్ఘకాలిక సమస్యల గురించి మాట్లాడుకుంటే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రతి ఒక 10 members-లో 4 ఉంటుంది, 5 members-కి ఉంటుంది. ఫస్ట్ థింగ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కు టీ కాఫీ మానేసేసేయాలి. టీ కాఫీ మానేసేసి గో ఫర్ ద ఇఫ్ యూ వాంట్ దే కెన్ గో ఫర్ ద న్యాచురల్ డికాక్షన్స్ లైక్ తులసి టీ కానీ, దే కెన్ టేక్ ఇప్పుడు కరివేపాకు టీ కానీ, లైక్ కొత్తిమీర టీ కానీ. ఒకరోజు కొత్తిమీర, ఒక రోజు తులసి ఆకులు, ఒక రోజు పుదీనా ఆకులు వేసేసి బాయిల్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ టీ దే కెన్ టేక్ దిస్. ఒకరోజు దాల్చిని. ప్లస్ నేను ఒక హోమ్ రెమెడీస్ చెప్తున్నాను ఫార్ములా. ఓకే, జీలకర్ర 50 grams, ధనియాలు 50 grams, సోంఫ్ 50 grams, అజ్వైన్ 25 grams, ప్లస్ మిశ్రీ అంటారు పటిక బెల్లం 50 grams, అన్నీ కలిపేసి గ్రైండ్ చేసి పౌడర్ చేసేసి ఒక సీసాలో పెట్టి డైనింగ్ టేబుల్ పెట్టేసేయాలి. ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా తీసుకోవచ్చు, అన్ని ఇంట్లో ఉండేటివి. ఒక గ్లాస్లో ఒక చెంచా వేసేసుకొని తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ కాదు. ఓన్లీ థింగ్ ఎవరైతే షుగర్ ఉందో వాళ్ళు మిశ్రీ వాడద్దు తప్ప ఎవరైనా వాడుకోవచ్చు. సపోజ్ ఆఫీస్ వెళ్తున్నారు, మీరు షూటింగ్ వస్తున్నారు, ఒక వాటర్ బాటిల్లో ఒక చెంచా వేసేసుకొని రండి, షేక్ చేసేసి కెన్ డ్రింక్. వారంకి 2 సార్లు తీసుకోండి, 3 సార్లు తీసుకోండి. ప్లస్ ఫుడ్ తిన్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలండి. ప్లస్ ఇంకా లంచ్ తర్వాత ఒక పీస్ కొంచెం బెల్లం తీసుకోవడం ప్రయత్నం చేయండి. దానివల్ల మనకి అసిడిటీ కాకుండా ఉంటుంది. ప్లస్ మేము ఒకటి రీసెర్చ్ చేసాం, ఒక 10 years నుంచి ఒక ఆల్మోస్ట్ 100 మందికి బాగా అసిడిటీ ఉంది, ఇండైజెషన్ ఉంది. ఒక్కొక్క రోజు 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు జెంటెక్ కానీ యాసిడ్ టాబ్లెట్ తీసుకునేవాళ్ళు. ఇది చాలా సింపుల్. యాపిల్, మీరు మామూలుగా యాపిల్ కట్ చేసుకొని తింటారు కరెక్టా? అది మనం విటమిన్స్ లాగా. ఇప్పుడు అసిడిటీ గురించి, ఇండైజెషన్ గురించి నేను ఒక రీసెర్చ్ చేశాను. యాపిల్లో వాటర్లో వేసి బాయిల్ చేయాలి మంచిగా.
ఒక 3 minutes 4 minutes బాయిల్ చేయడం వల్ల కుక్ అయిపోతుంది. కుక్ అయ్యి పైన స్కిన్ అనేది క్రాక్ అవుతుంది. టేక్ ఇట్ అవుట్, పుట్ ఇట్ ఇన్ ద ప్లేట్లో పెట్టేసి ఆ స్పూన్తో లోపల తినేసేసేయాలి. ఒకటి కానీ 2 కానీ తినేసి ఒక 2-3 hours వరకు ఏం తినొద్దు. ఒక 10 years అసిడిటీ కూడా 3 daysలో కంట్రోల్ అయిపోతుంది. వెరీ వెరీ సింపుల్. దిస్ ఇస్ 100% రైట్. యూ గాట్ లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఆన్ దిస్ బాయిల్డ్ యాపిల్. మీరు అనుకోవచ్చు డాక్టర్ గారు మేము యాపిల్ తింటాము ఇంట్లో అంటే, అలా తీసుకుంటే ఇట్ విల్ వర్క్ లైక్ ఏ న్యూట్రిషన్. దిస్ విల్ వర్క్ ఏమవుతుందంటే మనం నైట్ డిన్నర్ చేస్తాం 8 o'clock 7 o'clock. నైట్ నుంచి మార్నింగ్ వరకు మన ఇంటెస్టైన్ అంతా వేకెంట్ ఉంటుంది. ఆ బాయిల్డ్ యాపిల్ తినడం వల్ల ఇట్ విల్ గివ్ ఏ కోటింగ్. మన ఎరోజన్స్ తగ్గుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది, ఇండైజెషన్ తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుంది. మీరు స్లోగా టాబ్లెట్స్ పడేసేసేయచ్చు. ప్రాబ్లం లేదనుకోండి, వారంకి ఒకసారి తీసుకోండి, వారంకి 2 సార్లు తీసుకోండి. సో నైట్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళారు, మ్యారేజ్కి వెళ్ళారు, నైట్ హెవీ ఫుడ్ అయింది అనుకోండి, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ తినకుండా టేక్ 1 boiled apple. ఇఫ్ యూ వాంట్ ఈట్ 1 more apple, యూ కెన్ ఈట్ 1 more apple. ఓన్లీ థింగ్ ఒక 3 hours వరకు ఏం తీసుకోకుండా ఉండాలి. ఓకే అండి, కాలర్తో మాట్లాడదామండి. హలో. ఓకే, హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు జిల్లా బి లోకనాథ నాయుడు. ఓకే, మీ పేరు? బి లోకనాథ నాయుడు. ఓకే అండి, నాయుడు గారు. సరే చెప్పండి. నాయుడు గారు చెప్పండి. సార్ మాకు కుడితి పార్కిన్సన్ సార్ సిఎంసి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసినాం సార్. వాళ్ళు దీని ట్రీట్మెంట్ ఐపవర్ మెడిసిన్ ఇస్తామంటే దీనికి ఏమి లేదని చెప్పేసినారు సార్. ఆయుర్వేదిక్ ఏదన్నా చూస్తాను సార్. పార్కిన్సన్ ప్రాబ్లమ్ షేకింగ్ అవుతుంది. పార్కిన్సన్ ప్రాబ్లం కదండి? అవును సార్. పార్కిన్సన్కి ఫస్ట్ థింగ్ మీరు రోజు అనులోమ విలోమ చేయండి. ఇలా రోజు ఉదయం అరగంట, సాయంకాలం అరగంట. ఇలా మీరు వంటలో మాత్రం కొబ్బరి నూనె వాడండి, కోకోనట్ ఆయిల్ వాడండి. ప్లస్ ఉదయం బ్రేక్ఫాస్ట్లో కొబ్బరి పువ్వు దొరుకుతుంది, కొబ్బరి పువ్వు అన్ని దొరుకుతుంది, అది తీసేసుకోండి. ప్లస్ అరికాలలో కొంచెం నెయ్యి పెట్టేసి మసాజ్ చేయండి. మీరు ట్రై చేసేసి మా రైసు వీటి మానేసి మిల్లెట్స్ తీసుకోండి, మిల్లెట్సే తీసుకోండి పార్కిన్సన్ ప్రాబ్లంకు. ప్లస్ ట్రై చేయండి. తగ్గకుంటే మా వెల్నెస్ సెంటర్కి వస్తే మేము ఒక 10 days ట్రీట్మెంట్, మసాజెస్ ఉంటాయి, శిరోధార ఉంటుంది, అభ్యంగం, చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానివల్ల మీకు తప్పకుండా హెల్ప్ చేయగలుగుతాం. సో అలోపతిక్ టాబ్లెట్స్ మెల్లమెల్లగా తగ్గిస్తాం. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, కిడ్నీ సమస్యలకు హోమ్ రెమెడీస్ చెప్పండి. ఓకే, కిడ్నీ ఈ మధ్యలో అన్నిటికన్నా మోస్ట్ డ్రెడెడ్ఫుల్ ప్రాబ్లమ్ ఇస్ కిడ్నీ. ఏంటంటే సపోజ్ కిడ్నీ హ్యాస్ టు క్లీన్ ఇట్, యూ హ్యావ్ టు త్రో ద వేస్ట్ ప్రొడక్ట్స్. సపోజ్ కిడ్నీ ఈజ్ నాట్ వర్కింగ్, ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ బాడీలోనే ఉంటాయి. దాని ఏంటంటే అలోపతి డాక్టర్ దే డూ డయాలిసిస్. క్రియాటిన్ ఎక్కువ ఉండడం వల్ల డయాలిసిస్ చేస్తారు. డయాలిసిస్ వారంకు 2 సార్లు 3 సార్లు కూడా చేస్తారు. దాని గురించి ఫస్ట్ థింగ్ మేము చెప్పే హోమ్ రెమెడీస్ ఏంటంటే ఫస్ట్ సాల్ట్ తగ్గించాలి. సెకండ్ థింగ్ ఏంటంటే సేమ్ అద్భుతమైన ట్రీట్మెంట్ ధనియాలు మేము 2 చెంచాలు ధనియాలు నీళ్ళలో నానబెట్టేసి దాన్ని బాయిల్ చేసేసి డికాక్షన్ చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్ క్లియర్ అవుతుంది. లేదు ధనియాలు ఫెసిలిటీ లేదనుకోండి, కొత్తిమీర అయినా పర్లేదు. కొత్తిమీర ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీస్. ఒకరికి చాలా కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది. ఒక పేషెంట్ మన వచ్చారు, అతనికి 10 క్రియాటినిన్ ఉంది. మేము ఏం చేసామంటే ఒక ఫార్ములా చెప్పాను. గోకురు 3 చెంచాలు, ధనియాలు 2 చెంచాలు, జీరా 1 చెంచా, సోంఫ్ 1 చెంచా అన్నీ కలిపేసి ఒక 1.5 లీటర్ వాటర్లో నైట్ చోక్ చేసి నెక్స్ట్ డే బాయిల్ చేసి 1 లీటర్ అయిన తర్వాత దినమంతా అదే తాగిపించాము. ప్లస్ అతనికి రైస్ వీటు అన్నీ మానేసి బార్లీ గింజలు ఉంటాయి, దానివల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. ఆ బార్లీ గింజలను తీసుకొని పౌడర్ చేసి దాంతోనే చపాతీ చేసేసేస్తాం. ప్లస్ సాల్ట్. మా దగ్గర కిడ్నీ వాళ్ళకు స్పెషల్ ఇన్ హౌస్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్లస్ మేము స్పెషల్ ఫుడ్ ఇస్తాం కిడ్నీ వాళ్ళకు. ఇది ఇలా ప్లస్ ఇంకోటి ఏంటంటే చెప్పులు లేకుండా నడవండి. ఆకుప్రెషర్ అవుతుంది. మీరు ఒక వీలుంటే కొంచెం ఎవరైనా ఫుట్ మసాజ్ చేసుకోండి, లేకపోతే నెయ్యితోనే రబ్ చేసుకోండి. లేదు అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కొంచెం రఫ్ ఉండాలి. కొంచెం రోజు చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్స్ ప్లస్ పెయిన్ కిల్లర్స్ తగ్గించేసేయండి. మాటికి తలనొప్పి ట్యాబ్లెట్, కడుపు నొప్పి ట్యాబ్లెట్, మోకాలు నొప్పి, దానివల్ల మన కిడ్నీ ఫంక్షన్స్ తగ్గిపోతాయి. దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే దీర్ఘకాలిక సమస్యలకి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుకుంటూ చాలా కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్లు కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అలాంటి వాటిని దరిచేరనివ్వకుండా హోమ్ రెమెడీస్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. రైట్, చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.